నిజంగానే మనం తీసుకున్న స్పీడ్కి సేమ్ స్పీడ్ వస్తుందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి జియో ఎయిర్ ఫైబర్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ప్లాన్స్, స్పీడ్, ఇన్స్టాలేషన్ కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను. వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంక వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. జియో నుంచి జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ అయితే ఉన్నాయి. జియో ఫైబర్ వచ్చేసరికి వైల్డ్ కనెక్షన్. ఇది మీ ఏరియాలో అవైలబుల్గా లేకపోతే మాత్రం జియో ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది మీ ఏరియాలో 5G నెట్వర్క్ ఉంటే మాత్రమే మీకు ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది. ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ అయితే చూద్దాం. బేసిక్ ప్లాన్ వచ్చేసరికి 599 ప్లస్ GST అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 30 Mbps స్పీడ్ అయితే వస్తుంది. అండ్ పెర్ మంత్ వచ్చేసరికి 1000 GB డేటా అయితే వస్తుంది. ఇంకా మిగిలిన ప్లాన్స్ చూసినట్టయితే 899, 1199 అయితే ఉన్నాయి. ఈ ప్లాన్స్ వచ్చేసరికి 100 Mbps స్పీడ్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి 1199 లో నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ అయితే వస్తున్నాయి. బేసిక్ ప్లాన్స్ లో కూడా మనకి జియో హాట్స్టార్ తో పాటు 19 OTT ప్లాట్ఫామ్స్ అయితే వస్తున్నాయి. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. నేను తీసుకున్నది బేసిక్ ప్లాన్ 30 Mbps స్పీడ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. సో నాకైతే బాగానే వస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసరికి మీ ఏరియాలో 5G నెట్వర్క్ అయితే ఉండాలి. ఇది బుక్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న జియో స్టోర్కి అయితే విజిట్ చేయండి. లేదంటే మీరు మై జియో యాప్లో ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేస్తే వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే ఉంది. సో మీరు 3 months కలిపి 222 కడితే సరిపోతుంది. మిగతావన్నీ మనకి ఫ్రీ అయితే వస్తాయి. సో మీ 3 months వరకు అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సర్వీస్ గురించి చూస్తే మీకు స్టోర్లో అయితే అవ్వదు. మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి అయితే చూస్తారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే మీకు స్టోర్లో అయితే చెప్తారు. అండ్ ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసరికి మీ ఏరియాలో 5G నెట్వర్క్ ఉంటే మాత్రమే జియో ఎయిర్ ఫైబర్ నెట్వర్క్ అయితే తీసుకోండి. లేదంటే మీకు స్పీడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు జియో ఫైబర్ మీ ఏరియాలో ఉంటే మాత్రం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీరు జియో ఎయిర్ ఫైబర్ యూస్ చేస్తున్నట్టయితే కింద కామెంట్లో మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఇంతకే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.